ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము, 2వ అధ్యాయము. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇలా చెప్పాను. అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమౌటకు చేయుగా మాధవ మాసమని వైశాఖమును అందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము ఏదియునూ లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియకు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము కూడా లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచూ ఉన్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మలందుచూ ఉన్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞ యాగాదులను చేయుట మున్నగు వానిని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనచో ఇవి అన్నీ కూడా వ్యర్థము అగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయముచే చేయదగిన వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతే కాదు, పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఇయ్యవు. కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును. వైశాఖ వ్రతమునందలి స్నాన పూజాదులు సర్వ పాప ప్రణాశకములు, అనంత పుణ్యదాయకములు. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములు యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒక దానిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒక వైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను పొందుదురు. జలదానమును చేసిన వారు విష్ణులోకమును పొందుదురు. చలివేంద్రము ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతి నొంది వరములను ఎత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధన పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసునుకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును అంటే నీరు కల చెంబును గాని కుండగను గాని గొడుగును విసనకర్రను దానము ఇయ్యవలను. నీటితో నిండిన కుంభమును అంటే ఉదకుంభమును దానము ఇయ్యవలను. ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షియే జన్మించును. చాతకమును పక్షి భూస్పర్శ గల నీటిని త్రాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా
ఆకాశములనే త్రాగియుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజస యాగములు చేసినంత పుణ్యఫలము వస్తుంది. ఎండకు దప్పిన వానికి బ్రాహ్మణునకు విసునుకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమును పొందును. అట్లు జలమును ఈయనవారు బహువిధములైన వాతరోగముల నంది పీడితులగుదురు. ఎండకు దప్పిన వానికి విసురుటకు విసునుకర్ర లేనిచో పైబట్టతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యము పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసునికర్ర ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసునికర్రను ఈయనవాడు నరకలోక బాధలను అంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో అది భౌతిక, అది దైవిక, అది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖ మాసమున గొడుగు దానము ఈయనవాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకులను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములను పొందును. చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించున్నట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగ వానిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వాణ్ణి లేదా బ్రాహ్మణునికైనా ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష్ మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో ఉచ్చుత్తము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గల వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవి అన్నీయు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమును కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయనివారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించినట్టు దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వారినే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమమైన దానమని మెచ్చుచూ ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజ్యమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే వాటిలో స్నానం చేసినంత పుణ్యం అన్నమాట. సర్వదేవతలు అంటే వారిని పూజించిన ఫలము. సర్వధర్మములు అంటే అన్ని ధర్మములను ఆచరించే ఫలము కలుగును అని భావము. ఓం తత్సత్. 2వ అధ్యాయము ముగిసినది. రేపు 3వ అధ్యాయం గురించి అలాగే దానాల గురించి
కూడా తెలుసుకుందామండి. మరి రేపు మనకి అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తృతీయ, మిక్కిలి పవిత్రమైన తిథి. ఈనాడు నది సముద్ర స్నానం కూడా ఉత్తమం. ఈనాడు శ్రీహరికి చందనం పూయడం శుభఫలదాయకం, ముక్తిదాయకం. కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజున చక్కగా వైష్ణవారాధన కూడా చేసుకొని మనం అందరం కూడా స్వామి ఆశీస్సులు తీసుకుందాం. ఓం నమో నారాయణాయ.